సో అసలు మీ ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది యాక్టింగ్ కెరియర్? యాక్టింగ్ వచ్చి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి. ఓకే. 5th స్టాండర్డ్ చదివేటప్పటి నుంచి. సో అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నాను అప్పుడు. ఓకే. అది స్కూల్ జరిగేటప్పుడు వన్ డే అడ్వర్టైజింగ్ వెళ్తే ఏదో ఒక హాలిడేకి వెళ్ళినట్టు ఉంటుంది జాలీగా. సో ఇట్ స్టార్టెడ్ లైక్ దాట్. బట్ ఉప్పెన సడన్గా నాకు వచ్చినది. సో ఉప్పెన వచ్చినప్పటి నుండి హోల్ లైఫే చేంజ్ అయిపోయింది. చాలా బిజీ అయిపోయాం. జాలీగా ఏదో చదువుతున్నాం అప్పుడు. సో కాలేజ్ చదువుతున్నాను అప్పుడు. కోవిడ్ బ్యాచ్ అయిపోయింది మాది లాస్ట్ 2 years. సో కోవిడే కదా, ఆన్లైన్ ఎగ్జామ్సే కదా అని ఓకే చేద్దామని అప్పుడే ఆ ఫుల్ థాట్ వచ్చింది. దానికి ముందు వరకు నాకు ఐటీ అనుకున్నాను, బికాస్ ఐ స్టడీడ్ ఇంజనీరింగ్. ఓకే. సో ఐటీ అనుకున్నాను. బట్ దెన్ కోవిడ్లోకి ఇది అది స్టార్ట్ అయింది. అండ్ దెన్ రాజ్ కుమార్ సార్ తెలుసా? సో అవును. తనే నాకు ఫాదర్ క్యారెక్టర్. ఓకే. తనని ఒక షూటింగ్ సెట్లో చూస్తే అప్పుడు చెప్పారు ఉప్పెన అని ఒక సీరియల్ మాది ఉంది చేస్తారంటే, ఈరోజు చూసి ఈరోజు ఈ ప్రొడక్షన్తో మాట్లాడి నెక్స్ట్ డే హైదరాబాద్ వచ్చిన డే సెలెక్ట్ అయ్యి ఓకే షూటింగ్ అలా స్టార్ట్ అయిపోయింది. లైక్ ఆ వీకే నాకు స్టార్ట్ అయిపోయింది 1 dayలో. సో ఈ క్యారెక్టర్కి మీకు రియల్ లైఫ్కి ఏమైనా కనెక్షన్ ఉందా? ఆబ్వియస్లీ నా ఫాదర్ చాలా స్ట్రిక్ట్, చదవాలి అని చెప్తారు. బట్ హీ వోంట్ ఫోర్స్ మీ, ఎందుకంటే నేనే మంచిగా చదువుతానని. నేను చాలా చదివే గర్ల్. స్కూల్స్లో ఫస్ట్ ర్యాంకే తీస్తాను. సో నేను చదివిన యూనివర్సిటీ కూడా చెన్నైలో పెద్ద యూనివర్సిటీయే. ఓకే. సో అక్కడ మంచి CGPAలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యాను. అండ్ ఇప్పుడు యాక్టింగ్. సో అన్నీ అంతే. అన్నిట్లో ఫస్ట్ ఉండాలి, నాన్నకి మంచి పేరు తీసుకొని రావాలి. నాకు నాన్న అని కాదు, నాకు పేరెంట్స్ ఇద్దరికి మంచి నేమ్ తీసుకొని రావాలని ఉంటుంది. సో ఆల్మోస్ట్ సిమిలర్. కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. అయితే ఈ యాక్టింగ్ ఫీల్డ్ కాకుండా వేరేది చూస్ చేసుకోవాలంటే చూస్ చేసుకుంటా? ఐటీ పక్కా. ఎందుకంటే అదే చదివాము కాబట్టి. అనుకున్నారా చిన్నప్పుడు యాక్టింగ్ వైపు వస్తాను అని? లైక్ ఇలా ఫుల్ గా చేస్తానని అనుకుని సరదా ఐ హ్యావ్ అ యంగర్ సిస్టర్. ఓకే. తనకి చాలా ఇంట్రెస్ట్. తను యాక్టింగ్ చేసేది, పెద్ద కూతురు ఇంజనీరింగ్ ఐటీలో వర్క్ చేస్తానని అనుకున్నా. బట్ చూస్తే ఫుల్ వయసు అయిపోయింది. సూపర్. అయితే ఈ షూటింగ్ టైంలో, ఈ గ్యాప్లో షూట్స్ లేనప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు? ఫుల్ డే నిద్రపోతాను. స్లీపీ గర్ల్. ఫుల్ డే. ఓకే. ఏంటి ఇప్పుడు ఫుల్ మంత్ షూటింగ్ ఉంది నాకు. తమిళ్లో ఒక సీరియల్ చేస్తున్నాను. సో అక్కడి నుంచి వచ్చిన రోజు ఇక్కడ నుంచి వెళ్ళిన రోజు అక్కడ ఉంటుంది. సో ఏదైనా 1 day వచ్చినా హోల్ డే నిద్రపోతాను. నా సిస్టర్ని బయటకు తీసుకుని వెళ్తా. ఈ యాక్ట్రెస్కి ఇలాంటి రోల్ చేయాలి, యాక్టర్స్ అందరికీ ఉంటుంది కదా ఒక డ్రీమ్ రోల్ అనేసి, అలా మీకు ఏదైనా ఉందా? ఏం లేదు. ఈ వచ్చిన దాంట్లో మంచిది చూస్ చేసి చేయాలి అంతే. రోల్ అని ఏం లేదు. ఓకే. మీ ఫేవరెట్ హీరో? తెలుగులోనా? ఐ లైక్ అల్లు అర్జున్. తగ్గేదేలే. చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్. చిన్నప్పటి నుంచి. ఓకే. నాని కూడా ఇష్టం. నాని, న్యాచురల్ స్టార్ నాని. అలాగే తమిళ్ కదా మీరు, అమ్మ తమిళ్. సో తమిళ్లో ఎవరు ఇష్టం? సూర్య. వావ్. బికాస్ హీస్ అ వెరీ స్వీట్ పర్సన్. సో హౌ యుల్ రియాక్ట్ ఇప్పుడు ఒకవేళ సూర్య గారితో కలిసి యాక్టింగ్ ఒకటి చేశారు? ఓకే. ఎందుకు? యాక్చువల్లీ ఈటీ మూవీ ఉంది కదా తెలుగు. అవునవును. నెక్స్ట్ లో ఒక చిన్న పార్ట్ చేశాను. సో అది చేసి మూవీ రిలీజ్ అయిన 1 weekకి యాక్చువల్లీ డైరెక్టర్ ఆఫీసర్ పిలిస్తే నేను అప్పుడు ఉప్పెన షూటింగ్లో ఉన్నా, వెళ్ళలేదు. అగైన్ 1 weekలో అడ్రస్ అడిగారు. సో ఓకే డైరెక్టర్ వాళ్ళు బొక్కే ఏదో సెండ్ చేయబోతున్నాను అని అనుకుంటే సూర్య సార్ నాకు ఒక హ్యాంపర్ పంపించారు. మార్షల్ స్పీకర్, బొక్కే అండ్ దెన్ చాలా పిక్డ్ ఫ్రూట్స్. సూపర్. సూర్య జ్యోతికాని మెన్షన్ చేసి ఇచ్చారు. వావ్. ఎలా అనిపించింది అప్పుడు నేను హైదరాబాద్లోనే ఉన్నా, చెన్నైలో లేదు. మా ఫాదర్ నా సిస్టర్ అక్కడ ఉన్నారు, నేను మా మమ్మీ ఇక్కడ ఉన్నాం. వాళ్ళు ఓపెన్ కూడా చేయలేదు. లేదు మీరు ఓపెన్ చేసి చూడాలంటే వాళ్ళు ఓపెన్ చేసి చూపించారు. వాజ్ వెరీ హ్యాపీ. అండ్ కరెక్ట్గా ఆ టైంకి విక్రమ్ మూవీలో తను అవునవును మార్షల్తో వస్తారు కదా. సో ఇట్ వాజ్ వెరీ హ్యాపీ. సూపర్. సో ఇక్కడ మనకు ఒక పాయింట్ దొరికేసింది అనమాట. మన ఇక్కడ హీరోయిన్ గారు దాచేస్తున్నారు. ఈటీలో తనకు ఒక డైలాగ్ ఉంది, అది చెప్పాలి అనేసి వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. నాకు కొంచెం చెప్పండి, ఇప్పుడు మాకు చెప్పాల్సి. అది నేను తమిళ్లో చేసిన మూవీ, సో తమిళ్లోనే తెలుసు. తమిళ్లో చెప్పండి. అది కూడా నిజంగా అది 1 year అయిపోయింది, ఎలా గుర్తుంది. ఈ సెట్ లో మీకు ఫేవరెట్ ఎవరు? అయ్యో అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు. చాలా బాగా చూసుకుంటారు. గర్ల్స్ లో షీలా గారి నుంచి యాక్టింగ్ బాగా నేర్చుకోవచ్చు, తను బాగా టిప్స్ ఇస్తారు. శ్వేత గారు లైఫ్లో ఎలా ఉండాలని టిప్స్ ఇస్తారు. విజీ ఏమీ చేయదు, జాలీగా మాట్లాడడానికి, ఫుడ్ గురించి డిస్కస్ చేయడానికి. నందు అన్న డైట్ కాన్షియస్ ఉండాలి, ఇది
అది సురేష్ అన్న మనకి ఎప్పుడు ఏం ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పు, ఐ సార్ట్ ఇట్ అవుట్ అంటారు. కళ్యాణ్ అన్న ఇంటి నుంచి డిఫరెంట్ ఫుడ్ తీసుకొని వచ్చి ఇస్తారు. హీరో ఇప్పుడు రిప్లేస్ అయ్యారు, సో అంతగా ఇంకా ఎక్కువ మాట్లాడలేదు, బట్ హీఈస్ ఆల్సో వెరీ కూల్. ఓకే, సో అందరూ చాలా బాగుంటారు. యా, రియల్ ఫ్యామిలీ లాగే. సో ఎప్పుడైనా మిస్ అయితే ఉంటారా ఇంట్లో వాళ్ళని? అవును, ఇన్ కేస్ ఒక 2 days పోస్ట్పోన్ అయితే మా ఇంట్లో వాళ్ళనా, అయ్యో చాలా. ఎలా ఉంటుంది అప్పుడు? ఇక్కడంతా బ్రేక్ వచ్చేటప్పుడు అయ్యో ఇంట్లో ఉంటే బాగుండేది, నా చెల్లిని ఇక్కడ తీసుకుని వెళ్తాను, నిద్రపోతాను, ఇక్కడ ఎవరు లేరు అని అనుకుంటాను. ట్రావెలింగ్ చేస్తుంటారా? చాలా హోమ్ సిక్ ఉండేది, ఇప్పుడు అలవాటు అయిపోయింది. బికాస్ ఇప్పుడు బ్రేక్ వచ్చినా నిద్రపోతున్నాను కాబట్టి నాకేం తెలియట్లేదు. ఓకే, ట్రావెలింగ్ చేస్తుంటారా? మీ ఫేవరెట్ స్పాట్ ఏంటి? ఆ ట్రావెలింగ్ నేను అప్ అండ్ డౌన్ ఈ ట్రావెలింగ్ అమ్మో కాదు. లేదు, అలా ఏం ఫేవరెట్ లేదు. ఐఎమ్ లైక్ ఎలా చెప్పాలి, నా థింకింగ్ నా థాట్ అన్నీ ఇల్లే ఉంటుంది. ఇంతకు ముందు శ్వేత గారిని చేసినప్పుడు కూడా ఆవిడ కూడా అదే చెప్పారు, నాకు ఇల్లు ఉంటే చాలు అనేసి. నేను చిన్నప్పటి నుంచి అంతే, నా చెల్లి అంతే, మా ఫ్యామిలీనే అంతే. బికాస్ మా ఫాదర్ చాలా స్ట్రిక్ట్ కదా, నేను హోల్ డే ఇంటి గేట్ కూడా బయట కాలు పెట్టకుండా కూడా ఉంటాను. ఓకే, అలా అలా ఒక కష్టం. అలా ఉంటాను. ఈవెన్ నౌ టిల్ డేట్ నేను ఇంతవరకు ఫ్రెండ్స్తో డిన్నర్ కూడా కలిసి తినింది లేదు. ఇప్పుడు నేను ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినా ఓన్లీ ఫర్ ఆఫ్టర్నూన్ లంచ్ వెళ్తా. ఓకే, అలా. అమ్మో కష్టం. ఇప్పుడు ఈ క్యూట్నెస్ ని కానీ ఒక అంటే యాక్టర్ గా యాక్ట్రెస్ గా మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం, బాడీ ఇలా ఉండాలి అని. అందుకే ఇప్పుడు ఫుల్ పింపుల్ వచ్చిందా? అయ్యో, ఎందుకు? ఆయిల్ ఫుడ్ ఎక్కువ తిన్నారా? అలా అని కాదు, హీట్ కి. బికాస్ మనం 30 days 25 మినిమం 25 days మనం లైట్స్ ముందే ఉన్నాం. అవును. సో ఆబ్వియస్ గా ఆ హీట్ కే మనకి బాడీ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. మనం ఎంత మెయింటైన్ చేసినా ఫ్యూ థింగ్స్ వీ కాంట్ ఈవెన్ ఒమిట్ ఇట్, సార్ట్ అవుట్. లైక్ వీ కాంట్ అవాయిడ్ ఇట్. అది అవుతూనే ఉంటుంది. వాట్ ఎవర్ వీ డూ ఇట్ విల్ హ్యాపన్. ఓకే, ఎప్పుడైనా మీకు అనిపించిందా ఈ ఫీల్డ్కి వచ్చాక బా ఇదంతా ఈ మేకప్ ఏంటి, కెమెరా ఏంటి, వెళ్ళిపోదాము అనేసి? సో ఇప్పుడు సమ్ టైమ్స్ రోడ్లో యాక్సిడెంట్ అయి పడుకోవాలి, యాక్సిడెంట్ అయి పడుకోవాలి, మనం పొజిషన్ చేంజ్ అవ్వకూడదు. మనం చుట్టూ ఉన్న వాళ్ళందరూ అది ఇది అరేంజ్ చేస్తూ ఉంటారు. అప్పుడంతా ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది. ఒక్కసారి 12 o'clock, ఇట్ వాజ్ midnight 12, నన్ను రోడ్లో యాక్సిడెంట్ సీన్ చేస్తున్నారు. అప్పుడు రైన్ వచ్చింది ఏమో తెలీదు, రోడ్ మొత్తం ఫుల్ వెట్గా ఉన్నింది, అంతేం బాగానే లేదు. అప్పుడు అక్కడ నేను లైట్గా సాడ్గానే ఉంది, కానీ నాకు చూస్తే వాటర్ వస్తూ ఉంది. ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది, ఇంత కష్టపడాలా అని. సో అలా చాలా, ఎప్పుడైతే హెవీ వర్క్స్ చేస్తున్నామో అప్పుడంతా అవుతుంది. ఓకే, మీ ఐడల్ ఎవరు? నో వన్. నో వన్, యు ఆర్ ద వన్. ఐ జస్ట్ అడ్మైర్ మై మామ్ అంతే. ఓకే, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండాలి, షీ ఈస్ వెరీ స్వీట్, అట్ ద సేమ్ టైమ్ షీ విల్ బీ ఇన్ హర్ లిమిట్. సో తను స్ట్రిక్ట్ అన్నారు, చాలా కూల్ అన్నారు. షీ నోస్ హౌ టు బిహేవ్. సో షీ ఈజ్ మై రోల్ మోడల్, ఎవ్రీథింగ్. ఐ లైక్ డాన్సింగ్, ఐ లైక్ టు లిసన్ మ్యూజిక్, నిద్రపోతా అంతే. ఐ లైక్ వాచింగ్ టీవీ. సో చిన్నప్పుడు అంతా ఫుల్ టైం టీవీనే, ఇప్పుడు ఫుల్ నెట్ఫ్లిక్స్ అయిపోయింది. ఇప్పుడు లిజనింగ్ మ్యూజిక్ అన్నారు కాబట్టి సాంగ్స్ కూడా పాడతారు అనుకుంటాను కదా? లేదు, లిజనింగ్ మ్యూజిక్ ఓన్లీ వింటారు అంతే. పాడొచ్చు కదా, హమ్ చేస్తారు. లేదు, అంత బాగుండదు. అంత బాగుండదా? ఓకే ఫైన్. కదా మీ ఛానల్ వాళ్ళందరూ అంత స్వీట్ వాయిస్ తో పాడితే వింటారు. స్వీట్ ఏం కాదు.